వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. సో మొత్తం ఏదైతే 2024 ముగుస్తుంది. 24 రియల్ ఎస్టేట్లో ఎన్నో మార్పులు చేర్పులు అయితే 2024లో మనం చూసాం. ఎన్నో భయాందోళనలు కూడా చూసాం. సో అసలు మార్కెట్ ఏమవుతుందా కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇదే 2024లో నవంబర్ నుంచి కాస్త మార్కెట్లో కొంచెం మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అంటే 2025కి ఇది ఒక శుభ సంకేతం అని చెప్పి కూడా అంటున్నారు అందరూ. ఇంకా 2025 అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మార్కెట్. అనవసరమైన అపోహాలు పెట్టుకొని చాలామంది భయాందోళనలు పెట్టుకోవద్దని చెప్పి చాలామంది అంటున్నారు. రాబోయేది మంచి కాలం, ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో 2024లో జరిగిన పరిణామాలు, 2025లో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు 2024లో మనకి రియల్ ఎస్టేట్ పరంగా టోటల్గా ఏంటంటే చాలా వరకు ఒక విధమైన స్తబ్దత అనేది నెలకొన్న మాట వాస్తవం. దానికి ఎన్నో పలు కారణాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకుంటే 2011 నుంచి మంచిగా పికప్ అయింది. అప్ టు 2023 ఈవెన్ అంటే లాస్ట్ ఇయర్ జూన్ వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి కొంచెం ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది ఎప్పుడైతే మనకి నవంబర్లో రాబోతున్నాయి అనేది ఒకటి రావడంతో ఏంటంటే అక్కడి నుంచి ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ వస్తే ఎలా ఉంటుంది అనే ఒక అన్సర్టనిటీ ఎప్పుడైతే వచ్చిందో జనాల మైండ్ సెట్లో, అక్కడి నుంచి అనేది సేల్స్ అనేది సెంటిమెంట్ అనేది కొంచెం డౌన్ అయింది. అంటే మన 2023 జూన్ నుంచే మన సెంటిమెంట్ అనేది ఒక డౌన్ అయింది ఎలక్షన్స్ వలన అనమాట. అది ఇన్ కంక్లూషన్ మనం తీసుకుంటే అది వాస్తవం ఎంత అనేది అది వేరే విషయం. కానీ ఏంటంటే జనాలు రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎట్లా పోతుందంటే సెంటిమెంట్ మీద పోతుంది, వాస్తవాల మీద తక్కువ పోతారు అన్నమాట. దానివల్ల అప్పుడు ఆ తర్వాత నవంబర్లో ఎలక్షన్స్ రావటం, గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండటం. ఎందుకంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకు ఉందంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక పరుగులు పరిగెత్తించారనేది వాస్తవం. రియల్ ఎస్టేట్ని అది ఎథిక్స్ ఉన్నా లేకపోతే అది వేరే విషయం అనుకుని బిజినెస్ పరంగా వాళ్ళు చేసినా కానీ ఒక రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ను పరిగెత్తించారు. కానీ అదే ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ప్రజల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇన్వెస్టర్స్లో పరంగా కానీ ఒక విధమైన ఏంటంటే అనిశ్చిత అనేది ఒకటి ఏర్పడింది. మరి ఇప్పుడు పెట్టుబడి పెడదామా లేదా, కొత్త గవర్నమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంతలోకి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2024 మళ్ళీ ఎలక్షన్స్ రావటం ఏప్రిల్లో. అది పెట్టుబడి పెట్టాలన్నా కానీ అక్కడ యూఎస్లో ఎలక్షన్ జరిగినాయి. సో దాదాపు 3-4 months అక్కడ అది కిల్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఇట్లా ఈ ఎలక్షన్స్ పరంగా ఎక్కడైనా కానీ అంటారు, కానీ ఇది మేబీ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్. కానీ ఇంపాక్ట్ అయితే ఎలక్షన్స్ ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నా కానీ ధైర్యం చేసి పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో, ఏ లీడర్ వస్తాడో, వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటుందని ఒక విధమైన అనిశ్చిత ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్లో బయ్యర్లో కలుగుతుంది ఏంటంటే వాళ్ళు ఆపుతారు సేల్స్ అనేది. అంటే బయింగ్ డెసిషన్ అనేది, నిర్ణయం అనేది ఆపుతారు. అది ఒక ఎలక్షన్స్ పరంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇంకోటి చూసుకుంటే ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్స్ ఏపీ అట్లానే ఇంకో ఏపీ ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది, కూటమి రావడం జరిగింది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఆ విధంగా కూడా ఏంటంటే కొంతమంది వెయిట్ అండ్ వాచ్లో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడింది. మళ్ళీ అక్కడ అమరావతి రాజధానిగా కొనసాగటం. సో ఎంత కొంత మార్పు ఈ 24 అనేది మటుకు కాస్త ప్రభావం అయితే చూపించింది. అట్లనే రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ అయినా కానీ ఇట్ ఈస్ అ సైక్లిక్. రియల్ ఎస్టేట్ కూడా అట్లనే సైక్లిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా దాని యొక్క ప్రభావం అయితే పడింది సైక్లిక్. ఎందుకు సైక్లిక్ అన్నానంటే అంతకుముందున్న గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పరిగెత్తించిందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక హైప్ అనేది మోర్ దాన్ వాల్యూ కన్నా, కరెక్ట్ వాల్యూ కన్నా ఎక్కువ రేట్కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్లో 1 acre సేల్ 100 crores సేల్ చేసిన, అట్లనే బుడ్వెల్లో ప్లాట్స్ కానీ, మోకిలాలో ప్లాట్స్ కానీ అంటే మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ సేల్ చేసేసి ఒక హైప్ని అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనమాట. ఒక హైప్ని అండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో దాని యొక్క ఆ సాచురేషన్ పాయింట్ కానీ, ఆ హైప్ కానీ
సడన్గా డీల్ తగ్గిద్ది అనమాట. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అరే రియల్ ఎస్టేట్ సడన్గా తగ్గింది అని ఒక సెంటిమెంట్ మారుతుంది దానివల్ల కూడా. అట్లనే ఇది నెంబర్ 2 పాయింట్. అట్లనే నెంబర్ 3 పాయింట్ మనకు వచ్చేలాకి ఏంటంటే ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా ఎకానమీకి సంబంధించింది, మన యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి సంబంధించింది. ఆ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా చూసుకుంటే యుఎస్ ఎకానమీ, అట్లనే యూరోప్ ఎకానమీ, చాలా వాటి వరకు ఏంటంటే వాళ్ళు రిసెషన్లోకి వెళ్తున్నారా అంటే ఏ విధమైన జాబ్స్ క్రియేషన్ లేకుండా ఉన్న జాబ్స్ను కూడా తీసే విధంగా న్యూ జాబ్స్ క్రియేషన్ లేకుండా అనే పరిస్థితి వచ్చిందనమాట. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం అక్కడ ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే ఇంపాక్ట్ ఏంటంటే ఇండియా మీద కూడా పడుతుంది ఏ కంట్రీ. ఎందుకంటే మన ఎంప్లాయీస్ మన ఇండియన్స్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి లాస్ ఆఫ్ జాబు ఎప్పుడైతే ఉంటుందో, ఎవరికైతే జాబ్స్ క్రియేట్ అవ్వవో ఆపర్చునిటీ తగ్గిద్ది, ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిద్ది, వాళ్ళు డబ్బులు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళ దగ్గర తగ్గిద్ది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయటానికి ఉన్న అవకాశం తగ్గిద్ది, భయం ఏర్పడింది. ఉన్న జాబు ఎప్పుడు ఉడిద్దో తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు అతను? ఎక్కువ మంది చేసేది రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా మనం చూసుకుంటే హై నెట్వర్త్గా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇక్కడ బిజినెస్ తప్పిస్తే ఎంప్లాయీస్ పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీ వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది రియల్ ఎస్టేట్లో. అటువంటిప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళ జాబే స్థిరంగా లేనప్పుడు, అనిశ్చితంగా కూడినప్పుడు, ఉన్న జాబ్ పోతుందో లేదో అనుకున్నప్పుడు ఏంటంటే శాలరీస్ కూడా పెరగనప్పుడు అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ఎందుకంటే ఇవన్నీ మనకి కరోనా టైంలో కానీ మిగతా రిసెషన్ టైంలో ఫేస్ చేసినాయి. వాళ్ళు ఉన్న ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా జరిగినాయి అంతకుముందు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ అనేది మారింది. అంటే రియల్ ఎస్టేట్ మీద దాని యొక్క ప్రభావం కూడా ఉంది అనమాట. అట్లానే ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇండియాలో కూడా ఏంటంటే కొంతవరకు ఏంటంటే మన డెవలప్మెంట్ ప్రొజెక్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఒకవరకు రీసెంట్గా కూడా ఏంటంటే ఇయర్ 2024లో ఇండియన్ జీడిపి 7% అన్నారు. కానీ మళ్ళీ గోల్డ్మెన్ సచ్ అని ఒక రీసెర్చ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిందంటే వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే 7% ఉండకపోవచ్చు, ఇట్ మే రెడ్యూస్ టు 6.7 అంటున్నారు. అంటే ఎకానమీ పరంగా కూడా ఏంటంటే ఎందుకంటే ఇండియాలో కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది జనాలకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తగ్గిద్ది అనమాట. అంటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే తగ్గుతుందో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం తగ్గుద్ది అనమాట. అంటే ఆపర్చునిటీస్ ఎప్పుడైతే తగ్గుతుందో అంటే ఆటోమేటిక్గా దీని యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఉంటుందన్నమాట. ఇంకొకటి చూసుకుంటే ఏమంటే క్రియేషన్ ఆఫ్ ది జాబ్స్ మనకు ఉన్నప్పుడు ఇంకొకటి అఫోర్డబిలిటీ నెంబర్ 4th పాయింట్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో మనకి ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఏంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇందాక చెప్పినట్టుగా నియోపోలిస్ కానీ మిగతా ఎక్కడైతే ఆ గవర్నమెంట్ యాక్షన్స్ జరిగినాయో దే ఆర్ ఇన్ఫ్లేటెడ్ ద రేట్స్ అనమాట. మార్కెట్ రేట్ కన్నా ఇన్ఫ్లేట్ చేసి ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత అమ్మిన కేసెస్ అనమాట. అవన్నీ పెరగటం వల్ల ఏంటంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో లేదు, అఫోర్డబిలిటీ వాళ్ళు బై చేసుకునే పరిస్థితి లేదనమాట. ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడో అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కంటిన్యూస్ ఫ్లో ఉంటుందన్నమాట. ఆ అఫోర్డబిలిటీ అనేది తగ్గింది దీనివల్ల, ఇది ఇన్ఫ్లేటెడ్ రేట్స్ వలన. ఇంకోటి ఏంటంటే కొన్ని పాలసీస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది. ఏ విధంగా డబ్బులు క్యాష్ పరంగా అనేది మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్స్ అనేది చాలా రెస్ట్రిక్ట్ చేసింది. వాళ్ళు ఎక్కువ ఓన్లీ ఆన్లైనే చేయాలి, ఇంత అమౌంట్ లిమిటేషన్ ఆఫ్ ది అమౌంట్ క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అని ఇట్లాగా అంటే క్యాష్ అనేది మూమెంట్ తగ్గించినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా వరకు బిజినెస్ జరిగేదే క్యాష్ పరంగా అనమాట. ఎప్పుడు దీనికి కారణం ఏంటంటే మార్కెట్ వాల్యూ యాక్చువల్ రేట్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సార్ ఇక్కడ ఒక డౌట్ చెప్పండి. ఈ 24లో చాలా వరకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. సో చాలా మంది గోల్డ్ వైపు మళ్ళారని చెప్పి కూడా విన్నాం. సో ఎంతవరకు నిజం అది?
గోల్డ్ మళ్ళీ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే గోల్డ్ ఇన్వెస్టర్ చేసినప్పుడు ఇది మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత రేట్స్ కూడా ఇంపాక్ట్ అయింది, తగ్గినాయి విపరీతంగా. ఇప్పుడు ఇంపాక్ట్ అయింది. ఏంటంటే చూసింది ఏంటంటే ఎక్కడైనా కానీ ఎకానమీ అయితే ఎక్కడైతే దెబ్బతింటుందో అటు రియల్ ఎస్టేటు తగ్గిద్ది, ఇటు స్టాక్ మార్కెట్ తగ్గిద్ది, గోల్డ్ పెరగడానికి అవకాశం. కానీ బికాజ్ ఆఫ్ ట్రంప్ వచ్చిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం అది కూడా తగ్గడం జరిగింది గోల్డ్ అని. ఇది స్టడీ ఎకానమీ ఏంటంటే జనాలు ఏంటంటే ఎప్పుడేంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎక్కడైతే ఆపర్చునిటీ ఏ వేట్లో పెడితే మనకు ఎక్కువ మంచి రిటర్న్ ROI ఉంటుందో దాని వైపు మలుతాడు. అవును. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉందండి, ఏ పెద్దగా చదువు లేకపోయినా కానీ ఒక ఎక్స్పర్ట్గా కాకపోయినా కానీ ఒక మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ డెఫినెట్గా ఉంటాయి. అట్లానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ వన్. లేకపోతే చాలామంది 95% పీపుల్ దే లూజ్ ద మనీ. అంటే డిఫరెన్స్ అది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, దాంట్లో రిటర్న్స్ ఏమొస్తాయి. కరెక్ట్. రియల్ ఎస్టేట్ లో ఎవరు నష్టపోలేదు. స్టాక్ మార్కెట్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి చాలా మంది అంటూ ఉంటారు, నైబరింగ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, మంచి లీడరు, గ్రేట్ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రావటము, ఆయన కూడా ఏంటంటే చాలా కసితో పనిచేసి మంచి క్యాపిటల్ని, అమరావతి మంచి క్యాపిటల్ని వరల్డ్లో మంచి పేరు తీసుకురాగలిగిన క్యాపిటల్ని నిర్మించాలనే ఒక కృతనిశ్చయంతో పోతున్నాడు. చాలా వరకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఉండటం వలన దానివల్ల ఎఫెక్ట్ కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఆంధ్రాలో ఉన్నది అంత ఇన్వెస్టర్స్కి కానీ రియల్ ఎస్టేట్ పరంగా పెద్దగా లేకపోవటం వలన ఇన్వెస్ట్మెంట్కి ఆప్షన్స్ అక్కడ తగ్గినాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అక్కడ పెరిగినాయి. అన్నప్పుడు ఆంధ్ర పీపుల్ వర్ స్టేయింగ్ ఇన్ ద హైదరాబాద్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అటు కూడా పోతుంది. దానివల్ల కొంత ఎఫెక్ట్, అంటే ఇది మేజర్ ఇంపాక్ట్ కాదు కానీ సమ్ ఇంపాక్ట్ ఈజ్ దేర్ డెఫినెట్గా, అది మనం చెప్పగలము. అట్లనే మేజర్గా మనం చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ కొంతవరకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్ణయాలు చాలా వరకు ఏంటంటే తొందరగా తీసుకోవటం, మళ్ళీ రిట్రీవ్ అవటం, మళ్ళీ వెనక్కి తగ్గటం, అవన్నీ ఏంటంటే భయభ్రాంతులను చేసింది. మీరు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, ఫార్మా సిటీ శ్రీశైలం హైవేలో రద్దు చేస్తున్నాం అన్నారు. జరిగిందా లేదా? మరి రియల్ ఎస్టేట్ ఆ ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం అన్నారా? దాన్ని క్లస్టర్స్ గా డివైడ్ చేసి మారుస్తా ముందు రద్దు చేస్తా. ఒక చిన్న విషయం ఏంటంటే ఒకే ఒక్క వార్డు మొత్తాన్ని మార్చేస్తుంది, మన ఆలోచనలే మార్చేస్తుంది. రద్దు చేస్తున్నది వేరు, అదే ఫార్మాసిటీని క్లస్టర్స్ గా డెవలప్ చేసి వేరు ప్రాంతాలు. అది మీకు క్లారిటీ ఇస్తాను. రద్దు చేస్తానని అన్నారు ముందు, తర్వాత అక్కడ ఒక లిటిగేషన్ పాయింట్ ఉంది. దేనికి వాళ్ళు ఆ ల్యాండ్ అక్కడ గవర్నమెంట్ రైతు నుంచి తీసుకొచ్చిందని more than 13,000 acres ఆఫ్ ది ల్యాండ్ రైతు నుంచి తీసుకుంటారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఫార్మాసిటీ కోసం. ముందు రద్దు చేస్తాం అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్లస్టర్స్ తీసుకొస్తా ఉన్నారు. ముందైతే రద్దు చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్, తర్వాత క్లస్టర్స్ అన్నారు. ఆ క్లస్టర్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చూస్తే క్లస్టర్స్ ఆఫ్ 1,000 to 2,000 acres of the land around the 360 degrees of the Hyderabad between ORR to రీజనల్ రింగ్ రోడ్ 10-15 చోట్ల తీసుకొస్తా ఉన్నారు. మీరు గమనించారు అక్కడ డిఫరెన్స్ చూడండి. నేను అన్నది ఏంటంటే 1,000 నుంచి 2,000 acres అన్నాను నేను అన్నాను. కానీ ఇప్పుడు ఏం రాబోతుంది అంతకన్నా ఇంకా ఇప్పుడు లిటిగేషన్ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న రైతులు కొంతవరకు హైకోర్టుకి వెళ్ళటము, అక్కడ ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, మాకు ఇది వద్దు అన్నట్టుగా చేయడం వల్ల దాన్ని ఏంటంటే ఎక్కడైతే గ్రీన్ ఇండస్ట్రీస్ ఓన్లీ అంటే పొల్యూషన్ రాని ఫార్మా కంపెనీస్ ఒకటి, R&D, కొన్ని ల్యాబ్స్, అంటే పొల్యూషన్ క్రియేట్ చేయని వాటినే ఇప్పుడు అలో చేస్తూ ఇప్పుడు తీసుకురాబోతున్నారు. అది అక్కడ ఆ రీజన్ ఉంది అక్కడ. అట్లనే ఏంటంటే ఇంకోటి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫార్మా విల్లాస్ అని కొన్ని విలేజెస్ అన్ని తీసుకొస్తున్నారు అనుకోండి. అట్లనే ఇంకోటి మీరు చూసుకుంటే ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ది మెట్రో
ఎక్కడి నుంచి మెట్రో ఎక్స్పాండ్ జరిగింది. దానికన్నా ముందు ఏంటంటే రూట్ మార్చారు. రూట్ మార్చారు. ఏకి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వయా టీఎస్పీఏ జంక్షన్ ఆ విధంగా. అఫ్ కోర్స్ ఆ చేంజ్ అనేది ఏంటంటే అది ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందో ఆ రియల్ ఎస్టేట్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ దాని ప్రకారంగా అడ్జస్ట్ అయింది. రేట్లు ఆల్రెడీ అడ్జస్ట్ అయింది. ఇప్పుడు సడన్గా ఓకే తీసేస్తున్నాం అనగానే ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా భయం ఉందా లేదా? డెసిషన్ మే బీ కరెక్ట్. ఎందుకంటే ఆయన ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ అంత ఫ్లో లేదు, ప్యాసింజర్ ఫ్లో లేదు, ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది, దానికన్నా ఓల్డ్ సిటీగా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి మెట్రో కలుపుదాం అన్నారు. మంచి డెసిషన్, అది కరెక్ట్. కానీ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం సెంటిమెంట్ అనేది అక్కడ అంటే కాన్సిస్టెన్సీ అనేది ఎక్కడైతే ఉండదో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు ఈవెన్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎఫ్డిఐ కూడా రావాలంటే కాన్సిస్టెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పాలసీ చేంజ్ చేయకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే వస్తూ ఉంటాయి. టోటల్గా క్యాన్సిలేషన్ ఈ చేంజ్ అంటే దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఆ ప్రభావం ఈ 2024 చూపించింది. డెఫినెట్గా చూపించింది. మరి ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ అక్కడి నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి నియోపోలిస్ వరకు తీసుకెళ్ళిపోయి, నియోపోలిస్కి ఎయిర్పోర్ట్కి ఎంత దూరం మళ్ళీ కావాలంటే ఫ్యూచర్లో రాదని ఏం లేదు, వస్తుంది ఇప్పుడు అట్లాగా. అంటే ఇప్పుడు ఫేజ్ 2లో ఇప్పుడు వీళ్ళు చేసుకుంది ఏంటంటే మొత్తం ఇంకో అంటే ప్రయారిటీ ఉంటుంది కదండి. మనీ అనేది లిమిటెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రయారిటీ ఇది ప్రయారిటీ కాదు, అటు ప్రయారిటీ ఇద్దామని తీసుకోదు. అది ఏ గుడ్ డెసిషన్. బట్ యాజ్ అ రియల్ ఎస్టేట్ పరంగా ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ అనమాట. అది అంటే డెసిషన్స్కి అన్సర్టనిటీ డెసిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇది పంచాయతీ లేఅవుట్స్ మనం తీసుకొచ్చాము. పంచాయతీ లేఅవుట్స్ ఇప్పుడు కూడా ఏంటంటే అంతకుముందు చాలా వరకు క్రమబద్ధీకరించారు. అంతకుముందు పంచాయతీ లేఅవుట్, విలేజ్ లేఅవుట్స్ అప్రూవ్డ్ ఉండవని. కానీ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసి కొన్ని 2007లో కానీ 2011లో కానీ 2015లో కూడా ఏంటంటే ఎల్ఆర్ఎస్ తీసుకొని రెగ్యులరైజ్ చేయటం జరిగింది. అంటే హ్యాస్టీ డెసిషన్స్ సంగతి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది సడన్గా ఒకసారి లాస్ట్ 2024లోనే సడన్గా పంచాయతీ లేఅవుట్స్ అన్నీ ప్రోహిబిటెడ్ లిస్టులో తీసుకొచ్చారు హెచ్ఎండి సైట్లో. అది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది తెలియదు. అంటే ఇది క్రియేటెడ్ ఏ వెరీ ఫియర్, భయభ్రాంతం చేయటం అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ది డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నది. దానివల్ల కూడా ఏంటంటే ఎఫెక్ట్ పడింది. సేమ్ థింగ్ మళ్ళీ హైడ్రా ఏం చేసింది మన జనాలు ఏంటంటే చాలా వరకు ఏంటంటే భయభ్రాంతం చేసింది. హైడ్రా అనేది గవర్నమెంట్ తీసుకుని వచ్చిన ఒకటి. హైడ్రా చెరువులను ఆక్రమించిన ప్రాంతాల్లోనే హైడ్రా తొలగించింది. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లు, పర్మిషన్ లేని బిల్డింగ్ తొలగించింది. ఇది మొత్తం హైడ్రా వల్లే మార్కెట్ పడిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని మీరు ఒప్పుకుంటారా? లేదండి, నేను చెప్పాను కదా, ఇది నేను ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇది వన్ ఫ్యాక్టర్. ఎందుకు కారణం ఏంటంటే హైడ్రా ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. ఎస్ సార్. బట్ ద వే దే క్రియేటెడ్, దే ఫాలోడ్ ఈజ్ వెరీ రాంగ్. తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఎందుకు హైడ్రా పెద్దగా ఎఫెక్ట్ జనాలు బుల్డోజర్స్ రావట్లేదు? ఇప్పుడు చెప్పారు కదా క్లియర్గా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఏం చెప్పారు? సో ఆల్రెడీ పర్మిషన్ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, కొత్తగా పర్మిషన్ తీసుకుని ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, కూల్చాం. కొత్తగా నిర్మించబోయే ఏమన్నా కానీ ఖచ్చితంగా ఆ పరిధిలో ఉంటే మటుకు డిమాలిజేషన్ చేస్తాం. నిన్న మొన్న న్యూస్ పేపర్ మీరు చూస్తే జూలై వరకు 2024 వరకు ఎవరైతే అంత ముందు వరకు, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వాటికే హైడ్రా ఇన్వాల్వ్ అవుతుంది అన్నారు. మరి 2024 కన్నా ముందు చేసి మొన్నటి వరకు కూల్చిన వాటిల్లో ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? వాళ్ళ బాధితులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అదే కొన్ని కూల్చారు, మరి అది ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది, ఇప్పుడు మళ్ళీ మార్చారు. కానీ డ్యామేజ్ అనేది కొంతవరకు జరిగింది, కొన్ని చోట్ల జరిగింది. అది కరెక్ట్ చేసుకున్నారు, ఎవరు పోర్చలేదు. అది చెప్తున్నాను, కరెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ థింక్ ఫస్ట్ ఇంపాక్ట్ ఏముంటుంది, దాని తర్వాత ఒక పాలసీని తీసుకొని స్ట్రాటజీని తీసుకొని ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. చూడండి, ఎక్కడైతే కామన్ పబ్లిక్ ఇంపాక్ట్ అవుతుందో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అటు మూసీ రివర్ కానీ, ఇటు హైడ్రా ఎఫెక్ట్ కానీ, మంచిదే ఇంటెన్షను. ఎక్కడైతే గవర్నమెంట్ అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది కూల్చడం కరెక్టే. కానీ
ఇచ్చింది ఎవరు, పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? మరి అదే గవర్నమెంట్ అథారిటీసే కదా. మరి ఇండివిజువల్ లాస్ అవడం అది కరెక్ట్ కాదు కదా. అట్లాగనమాట నేను కొన్ని డెసిషన్స్ ఏంటంటే ఈవెన్ కొన్ని చోట్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా కొల్చడం జరిగిందండి. ఇప్పుడైతే అది ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది, ఓకే. అంటే నేను చెప్తున్నా అంటే మొత్తం మీద ఇవన్నీ తొలగిపోయి ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు తొలుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మూసీ రివర్ కూడా కొంచెం బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని కొన్ని ఇప్పుడు కొంచెం డిలే జరుగుతుంది. బఫర్ జోన్లో అక్కడ కూడా కొంచెం క్రియేటెడ్ అమాంగ్ ద పీపుల్ అనమాట ఎవరైతే చేశారో. అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకుని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది మూసీని కూడా రీజనఫికేషన్ చేయాలని. మోర్ దెన్ 1.5 lakh crores మనం ఎక్స్పెండిచర్ అయింది అన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ని అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఏం చెప్పింది, 16,000 crores ఆఫ్ రూపీస్లో రీజనరేట్ చేస్తా ఉన్నారు. చాలా లార్జ్ డిఫరెన్స్ ఉందని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అది ఆ 1.5 crores అనేది RRR, మూసీ, రేడియల్ రోడ్స్ రాబోదు అన్నిటి కలిసిన ఎక్స్పెండిచర్ అని తీసుకురావడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే అంటే ఈ ఇండెసిషన్, డిలే ఇన్ డెసిషన్స్ అనేది ఇంపాక్ట్స్ అనమాట. 2024లో జరిగింది అదే. మీరు చూడండి రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ నార్త్ చాలా ఫాస్ట్గా జరిగిందా లేదు. సౌత్ అలైన్మెంట్ ఇంతవరకు కూడా ఫిక్స్ అవ్వాలా. సౌత్ ఇంత ముందు సౌత్ చూసుకుంటే ఆమనగల్ కన్నా ముందు రావాల్సింది. అట్లాగా కొన్ని ఏంటంటే ఏరియాస్ ఎక్స్టెండ్ మార్పులు చేర్పులు చాలా జరిగింది. ఇవన్నీ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే కాన్సిస్టెన్సీ అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఏంటంటే మన రియల్ ఎస్టేట్ యొక్క సెంటిమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఉంటుంది. అది ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఏ విధంగా ఉంటుందని మనం తీసుకుంటానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే అగైన్ గవర్నమెంట్ ఆన్ ట్రాక్. సో మొత్తం మీద 2024లో ఈ ప్రభావం అంతా కనపడింది. సో మార్కెట్లో కాస్త భయాందోళనలు, అసలు ఏంటి పరిస్థితి కూడా అర్థం కాదండి. సో అది ఇప్పుడు ప్రజెంట్ కొద్ది తొలగిపోతూ మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందా అంటే పుంజుకుంటే లాస్ట్ 2 months నుంచి అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ 2 months అని చెప్పలేనండి. ఇప్పుడు ఈ మంత్లోనే కొంచెం మూమెంట్ ఉంది. కానీ ఈ మూమెంట్ ఎంతవరకు కంటిన్యూ అవుద్దో నేను ఐ డౌట్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే సంక్రాంతి తర్వాత మోస్ట్లీ మార్కెట్ మళ్ళీ పికప్ అవ్వచ్చు అనేది నా ఆశాభావం. కానీ బేసిక్గా ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్, ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు విజిట్ చేస్తూ ఉంటారు. మనకి మార్కెట్ ఇప్పుడే ఇప్పుడు మళ్ళీ అదే చెప్పట్లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ఆర్ఐస్ విజిట్ చేస్తారు. అదేంటి, అది ఎలా ఉంది అంటే ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి ఈ 2 months నుంచి? ఇప్పుడు నవంబర్లో ఒక మాదిరిగా పర్వాలేదండి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక మాదిరిగా పర్వాలేదు. ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే హైడ్రా యాక్షన్స్ ఎక్కడా లేవు ఇప్పుడు ప్రస్తుతం. కొంతమంది సెంటిమెంట్ కొంచెం పర్వాలేదు పికప్ అవుతానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు క్వైరీస్ వస్తున్నాయి. ఈ క్వైరీస్ మళ్ళీ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద సేల్ అనమాట. ఇట్ మే టేక్ టైం. ఆ టైం అనేది ఏంటంటే సంక్రాంతి తర్వాత సంక్రాంతి. ఎందుకంటే మళ్ళీ అది ఇంకా ఈ టైంలో తక్కువ మంది సంక్రాంతి మోడర్న్ టైం అనుకుంటాను. ఆ టైం సంక్రాంతి 15 తర్వాత మోస్ట్లీ సేల్స్ అనేది మళ్ళీ హైదరాబాద్లో పికప్ అవుతానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ అయితే ఒకటే నమ్మకం పెట్టుకున్నారు, 2025 అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ అనేది. అది ఎక్స్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి యాక్చువల్గా డోకా లేదండి. కాకపోతే ఇందాక మనం ఏంటంటే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ మనం చెప్పాము, అంతేగాని ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఓవర్కమ్ చేసి ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇండియన్ రియల్ ఎస్టేట్లో మొత్తం టోటల్గా ఓవరాల్గా ఎకానమీకి మనం చూసుకున్నా కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం మనం చూసుకుంటే $482 billion ఉంది. ఏది 2024లో. దీన్ని యాక్చువల్గా ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద 7.3% ఆఫ్ ది జీడిపి అనమాట. అదే ప్రొజెక్షన్ ప్రకారం మేము చూసుకుంటే 2030లో ఇదే రియల్ ఎస్టేట్ యొక్క మార్కెట్ పరిమాణము $1 trillion. అదే 2034లో $1.5 trillion. 2034లో $1.5 trillion అంటే ఇట్ బికమ్స్ మోర్ దెన్ 10.5% ఆఫ్ ది జీడిపి కంట్రిబ్యూషన్. అంటే జీడిపి కంట్రిబ్యూషన్లో ఎప్పుడైతే అంటే మోర్ దెన్ 10% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ మొత్తం గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ వల్ల వస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది.
అంటే అంత గ్రోత్ అవ్వబోతుంది. 7.3 నుంచి 10.5 వరకు నీకు జీడిపికి తోడ్పడబోతుంది ఇది రియల్ ఎస్టేట్ పరంగా. ఇది ఇండియన్. అదే ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేలేక ఏంటంటే నైట్ ఫ్రాంక్ రిపోర్ట్స్ కానీ అనురాగ్ రిపోర్ట్స్ కానీ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇండియన్ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా నెక్స్ట్ 10 yearsలో బాగానే ఉంటుంది. అట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది టాప్ అవుట్ ఆఫ్ ది 7 cities ఫాస్ట్గా సేల్స్ జరుగుతున్నాయి, మంచిగా ఉండబోతుందని స్టడీస్ అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాంబే, బెంగళూరు తర్వాత హైయెస్ట్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే హైదరాబాద్ నిలుస్తుంది అనమాట. ఎందుకంటే స్టిల్ మన ఏంటంటే పర్ స్క్వేర్ పర్ ఎస్ఎఫ్టీ రేట్స్ మన హైదరాబాద్ ఇంకా తక్కువే. మీరు ఇంత చెప్తున్నారు సార్, కన్ఫ్యూజన్లో పెడుతున్నారు ఇప్పటికి వచ్చా లేదా అనేది కూడా. ఇప్పుడు 2025 ఎలా ఉంటుందంటే చెప్పలేకపోతున్నారు. ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక క్వశ్చన్ చెప్తానండి, మనం కరెక్ట్గా చెప్పటం అనేది బాగుంటుందని బల్లగుద్ది చెప్పటం వేరండి, బట్ టేకింగ్ సర్టెన్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం చెప్పటం వేరు. నేను చెప్పగలను డైరెక్ట్గా ఇది డెఫినెట్గా మీకు ఇన్వెస్ట్ చేయండి 2025 బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పటం వేరండి. కానీ అవుట్ సైడ్ ఏంటంటే నీకేంటంటే ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ మీద మీరు మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడేదానికి నాకు బేస్ ఉండాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రొజెక్షన్స్ ఏంటంటే మనకి ఏంటంటే దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ అండ్ ఈవెన్ ద రియల్ ఎస్టేట్ అది ఇండియాలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 10 yearsలో, అట్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ 10 years ఎలా పోతుంది అనేది నేను తీసుకొస్తున్నాను అనమాట. ఇంకోటి ఏదైనా కానీ ఒక రియల్ ఎస్టేట్, ఏ సిటీస్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఉండాలంటే అద్భుతంగా ఇప్పుడు హైదరాబాద్కి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కూడా అండి దానికి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏ సిటీకి లేవు. నెంబర్ 1 థింగ్ మనం అన్నీ చూసుకుని అన్నీ ఉన్నాయి, అటు క్లైమేట్ పరంగా కానీ, అటు 360 degrees ల్యాండ్ అవైలబిలిటీ, స్కిల్డ్ మ్యాన్ పవరు, ఏదైనా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసుకున్నా కానీ మనకి హైదరాబాద్కి ఫేవరబుల్గా ఉంది. ఇట్ ఈస్ స్ట్రాటజిక్ లొకేషన్. స్ట్రాటజీ అంటే డిఫెన్స్ పరంగా కానీ సెంట్రల్లో ఉందన్నమాట. మనకి ఇప్పుడు చూస్తున్నాము చాలా వరకు న్యూస్లో మీరు వినపడుతూనే ఉంటుంది, హైదరాబాద్ మేబీ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య బాగా అనిపిస్తుంది సార్, అదొకటి నిజం. అంటే పెద్ద నాయకుల దగ్గర నుంచే స్పీచ్లు మనం వింటున్నాం. ఢిల్లీ చూస్తే బాగా పొల్యూషన్ అయిపోయింది, ఇటు ముంబై చూస్తే అత్యంత కాస్ట్లీ ప్లేస్ అయిపోయింది, కొన్ని పొజిషన్ అక్కడ కనపడలేదు. చెన్నై చూసామంటే కొంచెం వరదలు వస్తే చిన్న చిన్న వాటికే ఇది అవుతుంది. బెంగళూరు చూస్తే హెవీ ట్రాఫిక్. సో దేశం చూపు, దేశం నాయకుల చూపు, పెద్దల చూపు మొత్తం హైదరాబాద్ మీద పడింది ఇప్పుడు అని చెప్పి చిన్న చిన్న లీకులు వస్తున్నాయి. అదేనండి, ఎంతవరకు సార్ అది కరెక్ట్? మీకు ఈ లీకులు ఎప్పుడు వస్తున్నాయి చేస్తాయి, మీకు ఎప్పుడు మీరు గమనించిన లాస్ట్ 2-3 years నుంచి కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఈ టైంలోనే నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఎందుకు? అక్కడ పొల్యూషన్ ఉంటుంది. ఓకే, అక్కడ పొల్యూషన్ ఉంటుంది, రవాణా ట్రాఫిక్ ఎదురు చూడకుండా 10 feetలో మనకి కనపడదు వెహికల్స్. ఆరోగ్యపరంగా విపరీతమైన డేంజరస్ వాతావరణం చాలా పొల్యూటెడ్ అయింది. దానికి ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఓకే అప్పుడు ఆడుతుంది. తర్వాత మీరు చూడండి జనవరి, ఫిబ్రవరి అయిన తర్వాత మళ్ళీ అది కనుమరుగైంది. అంటే ఇప్పుడు మిగతా స్టేట్లతో పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు సార్. డెఫినెట్గా ఎక్కడండి చెన్నైలో ఆ ఎండలు కొనలేరు మామూలుగా, అంత హీట్ ఉంటుంది. ప్లస్ చిన్న చిన్న వాళ్ళకి ఇది అవుతుంది. బెంగళూరు మీరు చూస్తున్న బయటకు వెళ్ళాలంటే మటుకు భయం, అంటే ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉంటే మీరు చూస్తున్నారు. ఢిల్లీ అంటే మీరు పొల్యూషన్ అంటారు, ముంబై లాంటి ప్రాంతాల్లో సామాన్యుడు బతకడం అంత ఈజీగా. సో నేను ఎందుకు అన్నాను ఈ మాట, అదృష్టంలోనే ఇవన్నీ 100 రూపాయలు వచ్చేవాడి దగ్గర నుంచి కోట్లు సంపాదించడం అందరూ బతుకుతున్నారు ఇక్కడ. మంచి పొల్యూషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. మెయిన్ ఏంటంటే చూడండి ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎందుకు తక్కువ అంటే ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ అటు ఉపాధి కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వాణిజ్య పరంగా కానీ 4 to 5 lakh people ఆర్ కమింగ్ అనమాట వలసగా. అదొక రీజన్ అయితే. ఇంకోటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి హైదరాబాద్లో. మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం వేరు, ఇన్స్టిట్యూషన్స్ అంటే కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్డిఐస్, అది దేశీయ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే విదేశీ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు. అప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది మంచిగా ఫుల్ స్వింగ్లో ఉంటుంది అనమాట.
ఒక విధంగా చూసుకుంటే మీకు అందుట్లో కూడా నాకు డేటా కూడా ఉంది ఒక చోట యాక్చువల్గా ఏ విధంగా పెరుగుతున్నాయి అనే దానికి కూడా. వాళ్ళు ఇండియన్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో 75,395 crores ఆఫ్ రూపీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందుట్లో ఇప్పుడు పోయిన సంవత్సరంలో చూసుకుంటే ఏంటంటే 49,895 crores ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే 51% ఇంక్రీజ్ అనమాట ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండియన్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే వస్తుందో దాని ఇంపాక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ ద అవుట్ ఆఫ్ ది 7 cities ఇన్ ద హైదరాబాద్ ఇన్ ద ఇండియా. 7 cities. 7 cities. మోస్ట్లీ ఏంటంటే అందుట్లో కూడా ఏంటంటే రెసిడెన్షియల్ దాంట్లో 45%, ఆఫీస్ స్పేస్లో అంటే కమర్షియల్ దాంట్లో 28%, వేర్ హౌసెస్ 23%. ఇందుట్లో కూడా ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి 63% అవుట్ ఆఫ్ ద 100%. అంటే మిగతా 37% ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయంటే దే కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా లాంగ్ టర్మ్లో ఇండియన్ ఎకానమీ మీద కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్ మీద కానీ. ఇవన్నీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఇట్స్ నాట్ సింపుల్ మై ఓన్ టాపిక్, ఇట్ ఈస్ ఎ రీసెర్చ్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ డేటా బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. మనము 2025 ఎట్లా ఉంటుంది అన్నాను. 2025 కూడా ఏంటంటే ఎందుకు బాగుంటుంది అనడానికి కొన్ని కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా వస్తుంది కదా. అవును, ఇప్పుడు ముఖ్యంగా ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్మెంట్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ పరంగా మంచిగా ఉండాలి, అద్భుతమైన రోడ్లు కావాలి, అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఇవన్నీ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. అది అందుట్లో డౌట్ లేదు. ఫోకస్ పడిందా? పెరిగింది. ఇది ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ చూడండి. ఓకే, దే ట్రయింగ్ టు పుష్ ద రీజనల్ రింగ్ రోడ్ ఫాస్ట్. 3 yearsలో కంప్లీట్ చేయాలి టార్గెట్ పెట్టుకుని వాళ్ళు నడుస్తున్నారు. కొన్ని అక్కడక్కడ కొన్ని ఉంటాయి, డిలేస్ ఉంటాయి, కానీ దేర్ ఫోకసింగ్. ఇంకోటి మూసీ రీజనరేషన్, అది వస్తే నిజంగా సిటీలో క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ టైప్గా వస్తే అక్కడ మంచి వాటర్, ఎస్టీపీలు, ఇంకా కానీ ఆ విషయంలో వాళ్ళ పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అది మెటీరియలైజ్ అయితే రీసెంట్గా జపాన్ అక్కడికి వెళ్ళొచ్చారు గవర్నమెంట్. సౌత్ కొరియా వెళ్ళి వచ్చి అక్కడ వాటర్ ట్రీట్మెంట్ అదంతా ఏంటి అనేది కూడా పరిశీలించి వచ్చారు. యాసిస్గా మూసి పరివాహన ప్రాంతం కూడా మొత్తం ఏంటంటే ఆ విధంగా తీసుకొని రావాలి. సో రేపు వాళ్ళ అభివృద్ధి చేసిన తర్వాత స్వయాన్ని మనం వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు ఏంటంటే అదే ప్లానింగ్ యాక్చువల్గా ఏంటంటే గోదావరి వాటర్ తీసుకొచ్చి ఉస్మానియానగర్లో తీసుకోవడం, ఉస్మానియానగర్ నుంచి హిమాయత్ సాగర్ తీసుకురావడం, అక్కడి నుంచి మూసీకి తీసుకురావడం అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మూసీ రివర్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు అంతా బఫర్ జోన్లో ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ తీసేసి తర్వాత దాన్ని క్లీన్ చేసి చాలా ఇట్ ఈస్ హెక్టిక్ జాబ్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే విమర్శలు అయితే బాగా వస్తున్నాయి కానీ భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పలేము. ఇట్ మే టేక్ టైం. విమర్శలు ఎదుర్కొంటుంది, ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. సో దాని దగ్గర వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నా అని చెప్పి వాళ్ళు ముందుకు వాళ్ళు అనుకున్న ప్లాన్ అమలుపరచడానికి అయితే చాలా సిద్ధంగా ఉన్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. అదేంటి దే ఫోకసింగ్ యాక్చువల్గా ఇట్ ఈస్ more than 50,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందండి. అట్లనే బాపుఘాట్, లంగర్ హౌస్ దగ్గర ఉన్న బాపుఘాట్ని బాగా డెవలప్ చేయాలి. దానికి కావాల్సిన హెల్ప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిఫెన్స్ ల్యాండ్ కానీ మిగతా పరమైన వాటిని కూడా హెల్ప్ అడుగుతుంది. ఏంటంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఏంటంటే ఏ పాయింట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ద నేమ్ గోస్ టు ద కాంగ్రెస్, దాని అట్లనే మూసీది కూడా వస్తే ద నేమ్ గోస్ టు ద కాంగ్రెస్. ఇట్ విల్ బి మల్టిపుల్ ఎఫెక్ట్, సిటీకి మంచిది అవుతుంది, అట్లనే పేరు వస్తుంది. అందుకని ఏంటంటే వీటి మీద మన రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. అట్లనే మెట్రో phase 2 వస్తే ఐ థింక్ నియర్ అబౌట్ 185 kilometers మన హైదరాబాద్లో మెట్రో అవుతుందన్నమాట phase 2 వస్తే. అంటే ఇప్పుడు వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద, మూసీ మీద, ప్లస్ ఇంకోటి ఫోర్త్ సిటీ కూడా ఏంటంటే అది ముందు 10,000 acres అన్నారు, మరి ఇంకా ఇప్పుడు 20,000 acres ఎంతో అది కరెక్ట్ ఇప్పుడు కూడా తెలియలా, చూద్దాం ఎంత వస్తుందో. కానీ బట్ దే టేకింగ్ వెరీ ఫాస్ట్ యాక్షన్స్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ 8 జోన్స్ తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మామూలుగా స్పోర్ట్స్గా హబ్ కానీ, మిగతాది ఎంటర్టైన్మెంట్ హబ్ కానీ, ఫన్ గురించి ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఇట్లాగా డిఫరెంట్గా 8 జోన్స్లో 8 హబ్లు 8 సిటీస్గా తీసుకొచ్చేసి దే ఆర్ ట్రయింగ్ టు డెవలప్ అనమాట. అట్లనే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడి నుంచి రావిరియాల నుంచి 300 feet రోడ్డు తీసుకురావటం కూడా ఏంటంటే ఇటు కలుపుకుంటూ ఏది 4th సిటీ మీదుగా అప్ టు ఆకుతోటపల్లి వరకు తీసుకొస్తున్నాం, ఆమన్గల్ వరకు. అది కూడా వన్ ఆఫ్ ది వెరీ మంచి ప్లానింగ్ అనమాట. కానీ ఒక రోజు మనం గ్రౌండ్ లెవెల్లో అసలు ఏంటి అనేది చూద్దాం సార్. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది వేరు, మనం ఎక్కడెక్కడ అసలు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా లైవ్ లో చూస్తే అది కూడా కొంచెం రియాలిటీగా ఉంటుంది కదా. డెఫినెట్గా కూర్చొని మనం సరే మన దగ్గర ఇన్ఫర్మేషన్ చూద్దాం, చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు లైవ్ లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మీరు 300 feet ఫార్మా సిటీకి ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తే మీరు అన్నారు 300 feet రోడ్ అన్నారు, ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ రియల్ గా అక్కడ చూపించామనుకో నిజంగా ఏం జరుగుతుంది ప్రేక్షకులకు అర్థమైంది. అది ఇప్పుడు 2 ప్లేసుల్లో మెట్రో అనేది ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వస్తుంది. ఒకటేమో నియోపోలిస్ దగ్గర, ఒకటేమో రావిరియాల దగ్గర. క్రాస్ అయ్యి 4th సిటీకి వస్తుంది. అక్కడ క్రాస్ అయ్యి ఇటు నర్సింగ్ క్రాస్ అయ్యి మనకి నియోపోలిస్కి వస్తుంది. 2 ప్లేసులు. ఇది అద్భుతంగా, నియోపోలిస్ కూడా చాలా అద్భుతంగా మంచి ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉండబోతుందండి. యాజ్ ఫర్ యాజ్ ద ఐటీస్ ఫైనాన్షియల్ హబ్గా అక్కడ తయారవుతుంది. అఫ్కోర్స్ 100 crores పెట్టినా కానీ ఏంటంటే అక్కడ ఉన్న మీరు చూస్తే 200 feet రోడ్స్ అట్లా అద్భుతంగా ఉంటుంది. మీకు మించి నేను ఇప్పుడు వెళ్ళాగానే సరదాగా అట్లా వెళ్ళాగా చాలా కొత్త ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఏంటంటే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారని బట్టేసి ఎంత ఫాస్ట్గా ఇవన్నీ డెవలప్మెంట్ మెటీరియలైజ్ చేసేదాన్ని బట్టి కూడా ఏంటంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ రియలైజ్ అనమాట. మనకు గవర్నమెంట్ క్రెడిబిలిటీ దీనిపైన ఆధారపడి ఉంటుంది, ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ ఏంటంటే థాట్ఫుల్ డెసిషన్స్, రైట్ డెసిషన్స్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ ఉండవు. అది రైట్గానే ఉండాలి, థాట్ఫుల్గానే ఉండాలి. థాట్ అంటే ఒక ప్లాన్ పరంగా వెళ్ళాలా. అట్లా ఉండేంటంటే ఫాస్ట్గా మనం డెసిషన్ తీసుకుంటుంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది విశ్వనగరం అవటానికి ఎంతో దూరం లేదనమాట. ఎందుకంటే అంతకుముందు నేను ఫస్ట్లో 2024లో వచ్చిన స్మాల్ హికప్స్. కానీ ఒక్కడి మొదటి గ్యారెంటీ సార్, విశ్వనగరం అనే పేరు అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు అనేది వినపడుతుంది. చెప్తున్నా కదా, మన ప్రాంతంలో నేను చెప్పట్లేదు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, హైదరాబాద్కు ఉన్న క్లైమేట్ కావచ్చు, హైదరాబాద్కున్న పాపులేషన్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి 100% హైదరాబాద్ మీద ఉంది. నేను ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను సార్. రీసెంట్గా నేను విన్నాను, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ బేస్డ్ వాళ్ళు మెయిన్ హెడ్ ఆఫీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అవును, సెకండ్ మెయిన్ ఆఫీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొత్తం నడుపుతుంది కంప్లీట్గా. సో అదాని గ్రూప్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ అది మోర్ దెన్ 100 acres రాయదుర్గం దగ్గర వాళ్ళు ఎక్వైర్ చేశారంట అదాని గ్రూప్ అని. ఫ్యూచర్ మొత్తం ఏంటంటే దృష్టి అంతా దీని మీదే ఉంది. కానీ చాలా వరకు ఏంటంటే జరుగుతున్న కొన్ని విషయాలని, చిన్న విషయాలని నెగిటివ్గా ఎక్కువ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది బాగా. ఇప్పుడు కొనేవాడికి లేని బాధ పక్కన సలహా ఇచ్చేవాడికి ఎక్కువ బాధ ఉంటుంది. కొనేది మీరు, డబ్బులు మీది. అవునండి. పక్కన వాడు డిమోటివేట్ చేస్తూ ఉంటాడు ఎక్కువ. సరే మీరు కొనండి, మంచి సలహా ఇవ్వు కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు సేల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే అండి, మీరు వెళ్ళిపోయి మీ ఫ్యామిలీతో వెళ్ళి డెసిషన్ తీసుకోవడం చాలా ఫాస్ట్గా అయింది. మీరు మీ 4 ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి మీరు వెళ్ళి కొనలేరు. అండ్ నా ప్రాక్టికల్గా మార్కెటింగ్ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను 4 ఫ్రెండ్స్తో తీసుకుని వెళ్ళి మీరు కొనలేరు. అదే మీ ఫ్యామిలీ పరంగా మీకు ఏది అవసరమో ఆలోచించి డెసిషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది అక్కడ. ఎస్ సార్, కరెక్ట్. ఎందుకంటే పుల్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి, కరెక్ట్ డెసిషన్స్ రాదు. అదే ఓవరాల్గా చెప్తున్నా, మార్కెట్లో ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎక్కువ అండి, అది కరెక్ట్ వాస్తవంగా. ఇప్పుడు వీళ్ళు కొనేవాళ్ళు కాదు, వీళ్ళంతా మళ్ళీ అపోహాలు, అనుమానాలు భయపడే. చూడండి, రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే దమ్ము ఉండాలా. ఎస్ షూర్, దమ్ము ఉండాలా. నేను చెప్తా, అఫ్కోర్స్ నేను పబ్లిక్ పరంగా మాట్లాడలేదు. దమ్ము ఉండాలా, దమ్ము లేని కొనలేడు. ఎందుకంటే ఏదో ఒకటి భయం ఎంతోమంది క్రియేట్ చేస్తూ ఉంటారు. అరే అది కొంటే ఇది కొంటే అది. చెప్తున్నాం కదా, హైడ్రా ఎఫెక్ట్ వలన చాలా వరకు ఎఫెక్ట్ అయింది. బట్ దేర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ లేక్ పక్కనే ఉన్నాయి, కానీ అన్ని అప్రూవల్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ జనాలు కొనగలరు. ఎంతమంది కొనగలరు?
ఉన్నాయి మంది. అంటే ఇటువంటి డెసిషన్స్ అనమాట. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్లో ధైర్యం చేసి ఎంతమంది కొనగలరు? కరెక్ట్ సార్. కొనే వాళ్ళు బెనిఫిట్ అవుతారండి 100%. ఇప్పుడు హర్డ్ మెంటాలిటీ అంటారు ఇంగ్లీష్లో. గుంపు మెంటాలిటీ. అందరూ కొనేటప్పుడు మనం పెరుగుతూ ఉంటుంది. మనం కొన్నాం అనుకోండి, ఫర్దర్గా ఇంకా మనకి రిటర్న్స్ అనేది తగ్గిద్ది. అందరు కొన్నప్పుడు ఎందుకు కొంటలో మంచి డెసిషన్, మంచి రేటుకి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటుంది, అప్పుడు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ సెంటిమెంట్లో కూడా మంచి ప్రాపర్టీస్ కొనుక్కొని సెలెక్ట్ చేసుకున్న వాడికి మంచి రిటర్న్స్ ఉంటుంది కదా లేదా? కరెక్ట్. ఇప్పుడు మంచి మార్కెట్ హైప్ ఉంది. ఇప్పుడు నియోపోలిస్లో 100 acres 1 acre 100 crores పోయినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పుడు వెళ్ళిపోయి కొన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటండి? రియాలిటీగా కూడా మాట్లాడడం ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. నిజం చెప్తున్నాను. అందరు కొనలేరు చెప్తున్నాం కదా. అందుకనే ఏంటంటే ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ పీపుల్, ఇన్వెస్టర్స్ అనేవాడు ధైర్యంగా ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు అమరావతి వెళ్ళిపోతాడు, రేపు అక్కడ ఉంటాడు, ఈరోజు ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే వాళ్ళు వెళ్ళండి ఇక్కడ వస్తాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. దానికే నేను దమ్ము ఉండాలి. నేను దూరం అయిపోయింది. రియల్ ఎస్టేట్ కూడా అంతే. మన బడ్జెట్ లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలం, ఒక 50 kilometers వెళ్ళి చేయగలమా, ధైర్యం ఉంటే చేద్దాం. నువ్వు ధైర్యం ఇంకోటి సూటబిలిటీ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ వెయిట్ చేయగలను, సూటబిలిటీ ఉండాలి. నేను నా వయసు నాకు 65 సంవత్సరాలు, నేను ఎక్కడో వెళ్ళిపోయి నా ఇల్లు ఇక్కడ TSPS దగ్గర ఉంటే అటు వెళ్ళిపోయి గట్టుకేసు ఇంకా పైన కొన్నాను అనుకోని ఇల్లు రావడానికి కొంచెం ఇబ్బంది. అంటే సూటబిలిటీ కూడా చూసుకొని ధైర్యంతో బయ్యర్స్ మార్కెట్. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అండి. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్. ఈ రోజు ఉన్న రేట్స్ రేపు నెక్స్ట్ 2 years తర్వాత ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే చూడండి, అన్నీ పెరుగుతున్నాయి. మూల పదార్థాలు, కన్స్ట్రక్షన్ చూసుకోండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని రేట్స్ పెరుగుతూనే ఉంటాయి, ఎక్కడ తగ్గటం అంటే ఆటోమేటిక్గా రేట్స్ పెరుగుతాయి అనమాట. అంటే రేటు పెరిగిన తర్వాత కొంటాం వేరు. ఇప్పుడు అని చెప్పట్లేదు, చాలామంది అంటూ ఉంటారు కదా, అవుటర్ రింగ్ రోడ్డు అప్పుడు అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అరే ఈ జంగిల్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎంత ఉంది. లాస్ ఆఫ్ ఆపర్చునిటీ. మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మనం చాలా మంది మాట్లాడుకుంటాం. ఆ రోజు మాదాపూర్ అంటే చాలా మంది తక్కువ. అవును, అది మాదాపూర్ ఊరు చివర. అవును, హైటెక్ సిటీ ఇంకా వేరే ప్రాంతం ఒకప్పుడు. గచ్చిబౌలి అయితే అడవి. అవునవును. ఈరోజు సిటీకి మిడిల్ పాయింట్. చాలా అత్యంత కాస్ట్లీ ప్లేస్. చాలా స్కోప్ ఉందండి. విత్ ఇన్ ఓవరాల్ స్కోప్ ఉంది. ఇదంతా ఒక్క రోజులో రాలేదు సార్, రాదు. 20 సంవత్సరాలు పెట్టి 20 సంవత్సరాలు కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలసీస్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్స్. ఎస్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసుకొచ్చిన వాడిని కంటిన్యూ చేయటం, రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పాలసీని ఇంకా మిగతా నెక్స్ట్ వచ్చిన కంటిన్యూ చేయడం. ఎస్ కరెక్ట్. ఇట్లాగా ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు ఇబ్బంది కాదు, ఎవరు చెడగొట్టడం చాలా తేలిక. అదే 20 సంవత్సరాలు అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు మనం అవుటర్ రింగ్ రోడ్ దాకా వెళ్ళామంటే అమ్మ ఊరు ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకున్నాం. ఈరోజు అదే అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. మీరు ఒకసారి విజువలైజ్ చేయండి. చూసారు విజువలైజ్ చేయండి. అంటే ఆఫ్ కోర్స్ మన ప్రేక్షకులు విజువలైజర్ అంటే వేరే అనుకోవద్దు. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో, ట్రైన్, రింగ్ రైలు వస్తే ఎలా ఉంటుంది? రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, క్లస్టర్స్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలనీస్, వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈ డెసిషన్స్ అనేది కొంత పరంగా ఏంటి రియాలిటీకి ప్లస్ విజువలైజేషన్ మిక్స్డ్ అనమాట. డెసిషన్స్ అనేది ఓన్లీ రియాలిటీ పరంగా ఇక్కడే ఉందిరే కొంటావు, ఎందుకురా నీకు ఇన్వెస్ట్మెంట్ చేసేది, అది రియాలిటీ. ఇప్పుడే ఉండకపోవచ్చు. 1 month అక్కడ చూస్తే ఎవడో కూడా ఉంటాడో ఆల్రెడీ పెట్టేసాడు. అదేనండి. ఇప్పుడు రీసెంట్గా అమరావతి దగ్గర కాదా దగ్గర టోల్ గేట్ దగ్గర పక్కన ఎవరు 10 ఎకరాలు ఎంతో వేశారంట. సేమ్ డే సోల్డ్ అవుట్ ఆల్ ప్లాట్స్. చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా హైదరాబాద్లో చూసాను సార్. మార్కెట్ లేదు, ఏదో అయిపోయిందని చాలా మంది ఏదో షూట్ పర్పస్ నేను వెళ్ళా. ఇక్కడ సిటీ నుంచి ఒక 50 kilometers, ఒక 6 acres ల్యాండ్. సో నాకు తెలిసిన మీలాంటి గెస్ట్ పిలిస్తే సరదాగా వెళ్ళి చూద్దామని వెళ్ళా. ఒక్కరోజు సార్ గ్యాప్, ఒక రోజు. నెక్స్ట్ డే ఫోన్ చేసి సేల్ అయిపోయింది అన్న. మరి మార్కెట్ ఎక్కడ పెరిగిపోయింది? జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి,
దీని ఏం చూస్తే కొనేవాడు కొంటున్నాడు, జనాల దగ్గర డబ్బులు ఉన్నోడు, తెలియగలడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నార్మల్గా ఏంటంటే కొంచెం ఆలస్యం చేసే వాళ్ళకు, అనుమానాలు ఉండేవాళ్ళు, భయం ఉండేవాళ్ళు ఏంటంటే తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డోకా లేదు. ఏది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, సమయం కొంచెం పట్టొచ్చు అంతేగాని డోకా మాత్రం లేదు. ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ని మార్చిది కానీ వాళ్ళ పాలసీస్ మార్చమని హైదరాబాద్ చెప్పింది. ఈ పాలసీని తీసుకురండి అని చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హేస్టీ డెసిషన్స్ కూడా దే కరెక్టింగ్ దెమ్సెల్ఫ్. రాంగ్ డెసిషన్స్ వచ్చినప్పుడు ఒకసారి పబ్లిక్ అన్రెస్ట్, అసహనం వచ్చింది. ఆ అసహనాన్ని మళ్ళీ కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే హైదరాబాద్కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. డెఫినెట్గా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బయ్యర్స్ మార్కెట్ కాబట్టి మీరు చూచి కొంచెం అయితే మీరు కూడా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఎట్లా పోతే అట్లా కొనకండి, అన్ని అప్రూవల్ ఉన్న వాటినే కొనండి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు కూడా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్న గవర్నమెంట్, ఇన్ని రేరా అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినా కానీ 2018లో ఈ స్టేట్లో తీసుకొచ్చినట్టున్నారు రేరా, అయినా కానీ కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. చాలా చూసాం. మన కంపెనీ పేర్లో చెప్పడం మంచిది కాదు, మోసం చేస్తూనే ఉంటారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి అప్రూవ్డ్ లేఅవుట్స్లో జోన్స్ చూసుకొని మంచి లేఅవుట్స్ని మంచి సలహాతో, గైడెన్స్తో తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది సో మీ వెబ్సైట్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ చాలా మంది తెలుసో ఏ విధమైన సలహా అయినా కానీ నేను ఇవ్వడానికి నేను రెడీ అనండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఆమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. బట్ ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్. అందువల్లే నేను ఇన్ఫర్మేటివ్గా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ప్రేక్షకులకి అనేది తీసుకొస్తున్నాను. నేను చెప్పే వాటిలో కూడా ఒక చిన్న మిస్టేక్స్ జరుగుతుండొచ్చు, బట్ ఐఎమ్ రెడీ టు కరెక్ట్ ఇట్. దట్ ఇస్ నథింగ్ లైక్ దట్. బట్ వాట్ ఎవర్ దిట్ ఈస్ ద డిపెండింగ్ ఆన్ ద మై విజువలైజేషన్, మై ప్యాషన్, మై అనాలైసిస్ ఐఎమ్ గివింగ్. అండ్ మై ఫోన్ నెంబర్ ఈజ్ 812-174-8850. 812-174-8850. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2024లో థ్యాంక్ యూ అండి. కంప్లీట్ అయిపోయింది మన ఇంటర్వ్యూ. 2025లో ఫస్ట్ మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తాం. డెఫినెట్ అండి, డెఫినెట్గా. మార్కెట్లో నిజంగానే ఉన్న వాస్తవాలే మనం మాట్లాడతాం. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఛానల్ కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ఎవరి ప్రమోట్ చేయడానికో, లొకేషన్ ప్రమోట్ చేయడానికి ఇప్పటికీ మంచి లొకేషన్స్ మీరు ఇప్పుడు ఆలోచించినా కానీ తుక్కుగూడ, మహేశ్వరము. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు లొకేషన్ వైజ్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క లొకేషన్ గురించి మనం సపరేట్గా వివరించే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రైజెస్ కూడా మనం ఆ రోజు చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.